హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వన్ మోర్ మినీ లాగ్. సండే ఆఫ్టర్నూన్ అయితే ఇంకా వర్షం పడుతుంది అని చెప్పేసి బట్టలు తేయడానికి అయితే పరుగులు తీసాం కదా. ప్రీవియస్ లాగ్ పార్ట్ 1లో చూసిన వాళ్ళు పార్ట్ 2కి కంటిన్యూ చేస్తున్నాను అనమాట. బట్టలు అయితే తీసుకొచ్చేసి ఇంకా బెడ్రూమ్లో ఉన్న థ్రెడ్స్ మీద అయితే ఆరేసి పెట్టేశాను. దెన్ ఇంకా ఇంట్లో అయితే పనులు ఏం లేవు, ఎవరి వర్క్స్ అంతా ఫినిష్ అయిపోయాయి మార్నింగ్ నుంచి. ఈరోజు పనుల మీద పడేసి సో దెన్ ఇంకా చాలా రోజులు అవుతుంది నైల్ పాలిష్ పెట్టుకొనేసి అని చెప్పేసి నైల్ పాలిష్ అయితే పెట్టేసుకుందాం కదా ఫ్రీగా ఉన్నానని చెప్పి స్టార్ట్ చేశాను అనమాట. అందులోనూ బర్త్డే రోజు గిఫ్ట్స్ అయితే వచ్చింది ఈ నైల్ పాలిష్ సెట్ బాక్స్. సో అందులో ఒక బెస్ట్ కలర్ చూస్ చేసుకొని పెట్టుకున్నాను. కానీ నాకు చాలా ఇంప్రెస్ లాగా అనిపిస్తుంది అనమాట ఈ చేతులు కాళ్ళు నేను చూసుకుంటుంటే. ఇంకా నేనైతే ఇమ్మీడియట్లీ నైల్ పాలిష్ ఎప్పుడు పెట్టుకున్నా వాటర్లో ఇలా కడిగేస్తూ ఉంటాను అనమాట. అది ఎందుకంటే ఎంత బాగా చూడు, ఎంత బాగా నీళ్ళల్లో కడిగేసుకొచ్చేసాను. ఎంత బాగుందో చూడు. ఇప్పుడు అమ్మా ఏంటమ్మా నువ్వు ఇప్పుడే నెయిల్ పాలిష్ పెట్టుకుని అప్పుడే వెళ్ళి నీళ్ళు వేసుకొని వేసినావు నెయిల్ పాలిష్కి కదా. ఎందుకా తిక్క మమ్మీ అనుకుంటున్నావు కదా. మా అమ్మకేమో తిక్క పట్టేసిందిరో అని ఫీల్ అని కాదు. ఇలా నైల్ పాలిష్ పెట్టుకున్నప్పుడు ఇమ్మీడియట్లీ అలా వాటర్లో కడిగేసుకున్నామంటే అస్సలు వెట్గా ఉండదన్నమాట. చూడు ఎంత నీట్గా డ్రై అయిపోయింది. ఈ టిప్ మీకు ఎవరికి తెలియకపోతే నెక్స్ట్ నైల్ పాలిష్ వేసుకున్నప్పుడు ఫాలో అయిపోండి. ఎలా ఉంది అన్నది అయితే కామెంట్ చేయండి. డూ సబ్స్క్రైబ్. బాయ్. బాగుంది.